ఇవాల్టి వీడియోలో మనం ప్లెయిన్ పలావ్ మరియు గుత్తొంకాయ చారు ఎలా చేయాలో చూడబోతున్నాం. హాయ్ అండి, నేను మీ ప్రమీల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంట. కావలసిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు, టమాటో, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగ, స్టార్ పువ్వ. ముందుగా స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి పాత్ర పెట్టుకొని అందులో నూనె వేసి కాగేంత వరకు వేచుండి, నూనె కాగిన తర్వాత అందులో చెక్క, లవంగ, స్టార్ పువ్వు వేసి అందులోని 4 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అందులోనే తరుక్కున్న ఎర్రగడ్డలు వేసి వేయించి షాజీరా 2 టేబుల్ స్పూన్లు మరియు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో పసుపు, టమాటో వేసి వేయించుకొని, టమాటోలు భిన్న మగ్గాలండి. అందులో కాసంత ఉప్పు వేసి వేయించుకుంటే త్వరగా టమాటోలు మగ్గుతాయి. మగ్గిన తర్వాత అందులో కాసంత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి వేయించుకొని అందులోనే కాసంత పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. ఇక్కడ మేము 1:2 రేషియోలో తీసుకున్నాము. మేము 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉప్పు టేస్ట్ చేసి, ఉప్పు తక్కువ ఉంటే కాసంత ఉప్పు వేసుకొని వాటర్ సాల్టీగా ఉండాలి. వాటర్ మరుగుతున్నప్పుడు 1/2 అవర్ ముందు నానబెట్టిన రైస్ అందులో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అలా కలిపి మూత పెట్టేయాలి. 50% కుక్ అయిన తర్వాత మళ్ళీ తీసి ఇంకొకసారి కలిపి మసాలా అంతా పైన రాకుండా కంప్లీట్ మిక్స్ అయ్యే మాదిరి కలుపుకొని మళ్ళీ మూత మూసిపెట్టి 70% కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి, ఏదైనా ఓల్డ్ ప్యాన్ ఉంటే దాన్ని స్టవ్ మీద పెట్టి దాని మీద పలావ్ పాత్ర పెట్టి దాని మీద ఏదైనా బరువు వస్తువు పెడితే అది కాసంత దమ్ అయితే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఈవెన్ ద టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే అండి, ప్లెయిన్ పలావ్ రెడీ. మరి ఇప్పుడు గుత్తి వంకాయ చారుకి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. వంకాయలు, కొబ్బరి, చెక్క, లవంగ, టమాటో, తెల్లగడ్డ, ఎర్రగడ్డ మరియు శనగగింజలు, నల్ల నువ్వులు. ఈ వీడియోని చూస్తున్న సమయంలోనే అలానే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈవెన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక చిన్న పెనం పెట్టుకొని అందులో శనగగింజలు వేయించుకొని, శనగగింజలు వేయిన తర్వాత అందులోని నువ్వులు వేసి వేయించుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటో, చెక్క, లవంగ వేయించి చల్లారి పెట్టుకున్న శనగగింజలు, నల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాంట్లోనే 1.5 to 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి.
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో కాసంత నూనె వేసి ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు మరియు ఎర్రగడ్డలు వేసి వేయించుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత మసాలా స్టఫ్ చేసిన వంకాయలు అందులోనే వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత మిగిలిన మసాలాని అందులోనే వేసి కాసంత కలిపి ఉడకనివ్వాలి. లాస్ట్లో కాసంత కొత్తిమీర వేసి కుక్కర్ మూత వేసి మూసిపెట్టాలి. విజిల్ రాకముందుగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఫుల్ హీట్ అంతా వెళ్ళిపోయే వరకు ఉండి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే గుత్తి వంకాయ చారు రెడీ. మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంట.